all, welcome back to my channel. Present ikkadaithe winter chaala chaliga undi. Ee roju aithe koncham sun vachindu, so chaala rolaki memu bayitiki vellam anukuntunamu. So sun vachindu kabatti memaithe beach ki vellam anukuntunamu. Ika Durban lo beach chaala baaguntadi, nakaithe chaala ishtamu. So regular ga veltuntamu. Ee winter vachinaka chaala rollu aitundi vellaka, so ippudaithe vellam anukuntunamu. మీకు కూడా చూపిస్తాను పదండి. అయితే వచ్చేసినాం ఇప్పుడే. ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి, ఎలా ఉంటుంది బీచ్ అనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే వీళ్ళు సాల్సా డ్యాన్స్ చేస్తున్నారు. జనరల్గా వీకెండ్స్లో అయితే చాలామంది వస్తారు కదా బీచ్కి, సో అలా అప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇలా వీళ్ళకి ఏంటంటే ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్. లైక్ ఎవరికైనా నచ్చితే వాళ్ళ డ్యాన్స్, అప్పుడు మనం వెళ్ళి అక్కడ మనీ ఇవ్వచ్చు వాళ్ళకి. సో వీళ్ళకి ఈ డ్యాన్స్ టాలెంట్ ఉంది కాబట్టి ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్లా యూజ్ చేసుకొని వీళ్ళు ఎర్న్ చేసుకుంటారు. వీళ్ళకి ఏమంత నామోషి ఏమి ఉండదు, బికాజ్ ఎర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కదా ఎవరికైనా సరే. సో వీళ్ళకి టాలెంట్ ఉంది కాబట్టి దీని ద్వారా కూడా ఎర్న్ చేస్తున్నారు వీళ్ళు. ఇలానే కాకుండా గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి కూడా డ్యాన్స్ చేస్తారు అనమాట, లైక్ విత్ కాస్ట్యూమ్స్ అవన్నీ వేస్తారు. ఇక్కడ క్రొసెంట్ చాలా బాగుంటుంది ఈ క్యాఫెటేరియాలో. ఇది వచ్చేసి లైక్ ఇక్కడ అన్ని రెంట్స్కి ఇస్తారు అనమాట. లైక్ సైక్లింగ్ అయినా, స్కేటింగ్ వేయాలనుకుంటే స్కేటింగ్ బోర్డ్స్ ఇస్తారు, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి అక్కడ, అవి ఇస్తారు. సర్ఫింగ్ కావాల్సినవి ఇస్తారు. అన్ని రెంట్కే అనమాట, పర్ అవర్ బేస్డ్ అట్లా ఉంటాయి ఇక్కడ. కానీ చాలా మంది ఇక్కడ ఓన్గా కొనుక్కుంటారు కూడా. చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఇల్లులన్నీ. సో అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం కదా రోడ్డు మీద, అలా ఇల్లులు కనిపిస్తూ ఉంటే అక్కడ కనిపిస్తాయి అన్నమాట. వాళ్ళ ఇంట్లోనే పెద్ద పెద్ద సర్ఫింగ్వి అవి ఉంటాయి. ఇదేమో స్కేటింగ్ ఏరియా. ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటారు అందరూ, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ మంచిగా వచ్చి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అనమాట స్కేట్. చాలా బాగుంది. ఈ సన్ వస్తున్నాడు, మంచిగా వాటర్ కూడా చిల్లు ఉన్నాయి. చాలా మంది వచ్చారు ఈరోజు, బాగా సన్నీ డే ఉండే. సో అన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు అనమాట, లైక్ సర్ఫింగ్ అని, వాకింగ్ అని, సైక్లింగ్ అని, అన్ని డిఫరెంట్ చేస్తున్నారు యాక్టివిటీస్. మాకైతే చాలా ప్లెజెంట్గా ఉంది. మేము మార్నింగ్ వచ్చినందుకు
వేవ్స్ అయితే చాలా బాగున్నాయి. రెస్టారెంట్స్ ఉంటాయి. A to Z మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుండి డిన్నర్ రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. బీచ్లో ఇలా నడుచుకుంటూ పోతే అలసిపోతాం కదా, సో ఆగి మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు. మేమైతే అలా కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. బీచ్ చాలా పెద్దదన్నమాట, సో వాకింగ్ చేసుకుంటూ వెళ్తే మనం అలసిపోతాం కదా, సో అలా రెస్టారెంట్స్ పెట్టారు అక్కడక్కడ. ఇది వచ్చేసి మా ఫేవరెట్ స్పాట్ ఇన్ ద బీచ్. ఎందుకంటే ఇక్కడ మిల్కీ లేన్ ఐస్ క్రీమ్ షాప్ ఉంటది. సో పక్కా ఎప్పుడన్నా వచ్చినప్పుడల్లా ఇక్కడ ఐస్ క్రీమ్ తినేసే వెళ్తాము. ఇక్కడ కోకోనట్ ట్రీస్ కనిపిస్తున్నాయి కదా, దాని కింద కూర్చుంటే ఉంటది. సో మేము అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ తినేసే వెళ్తాం పక్కా వచ్చినప్పుడల్లా. ఇక్కడ అక్కడక్కడ ట్యాబ్స్ ప్రొవైడ్ చేశారు బీచ్ లో, లైక్ సర్ఫింగ్ చేసే వాళ్ళైనా ఎవరైనా కావాలనుకుంటే యూజ్ చేసుకుంటారు అక్కడ. రుద్రా ఇక్కడ ఎవరు నిల్చుంటాడా? ఈరోజు బీచ్లో అయితే చాలా మంది ఉన్నారు. చాలా నాకు తెలిసి వింటర్ స్టార్ట్ అయినప్పటి నుండి ఈరోజు చాలా సన్నీగా ఉంది, అందుకే మేబీ చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఏదో ఈవెంట్ కూడా జరుగుతుంది, మనం కూడా పోదాం పదాం. ఇక్కడ లోపల స్విమ్మింగ్ పూల్ ఉంది, చిన్న పిల్లలకన్నీ పెట్టారు, ఇంకోటేమో పక్కన పెద్దవాళ్ళకి పెట్టారు. చాలా పెద్దగా ఉన్నాయి. ప్రజెంట్ అయితే క్లోజ్డ్ ఉంది, మరి ఎందుకో తెలీదు.
ఇక్కడ ఆపోజిట్లోనే ఈవెంట్ జరుగుతూ ఉంది. నేనైతే లిటరల్లీ అలసిపోయినా, కొంచెం రెస్ట్ తీసుకోవాలి, ఇక కొంచెంసేపు కూర్చోవాలి అక్కడ. ఏం కొంటున్నావు ఏంటి? రోల్ కొంటావా? ఇవన్నీ స్ట్రీట్ షాప్స్, లోకల్ సౌత్ ఆఫ్రికన్స్ వేసుకుంటారు కదా డ్రెస్సులు, అవన్నీ అవే అనమాట. వీళ్ళ హ్యాండ్ క్రాఫ్ట్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ అన్ని హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు అనమాట. ఇక్కడ ఇవన్నీ బీచ్ డ్రెస్సెస్. బీచ్కి వెళ్ళాలనుకుంటే ఇవన్నీ కొనుక్కొని వేసుకొని వెళ్ళాలి మనం. ఇదంతా బీచ్ రోడ్డే. నెక్స్ట్ వాటర్ ఫ్రంట్ అక్కడ లాస్ట్ లో ఉంటది. అంత లైక్ హార్బర్, లైక్ షిప్స్ అన్ని అక్కడే వస్తాయి అక్కడికి. అండ్ ఇది గోల్డెన్ మైల్ అంటారు దీన్ని. గోల్డెన్ మైల్ అంటారు రోడ్డునా? ఇలా వాకింగ్ అంటే గోల్డెన్ మైల్ అని అంటే వాకింగ్ అక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి చేసిన వాళ్ళని గోల్డెన్ మైల్ ఫినిష్ చేసినట్టు. ఓకే, స్టార్టింగ్ ఆఫ్ ద బీచ్ నుండి ఎండింగ్ వరకు. ఎండింగ్ వరకు ఫినిష్ చేస్తే దాన్ని గోల్డెన్ మైల్ అంటారు. విశాఖ మెరైన్ వరల్డ్. ఇందులో పెద్ద అక్వేరియం కూడా ఉంటుంది. అండ్ ఆల్సో డాల్ఫిన్ షోస్, సీల్ షోస్ అవన్నీ ఉంటాయి. ఇది ఇప్పుడు కాదు కానీ నీకు సపరేట్ వ్లాగ్ చేస్తాను దీని మీద కూడా. చాలా బాగుంటుంది. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అక్వేరియం ఉంటుంది ఇక్కడే. ఇది వచ్చేసి హార్బర్ ఏరియా, లైక్ వాటర్ ఫ్రంట్ అని చెప్పాను కదా, ఇదే వాటర్ ఫ్రంట్. లైక్ బీచ్ ఎండింగ్ లో ఉంటది మొత్తము. దీన్ని నెల్సన్ మండేలా టర్మినల్ అంటారు. ఇక్కడే అన్ని క్రూజ్ షిప్స్ ఏమైనా ఉంటే ఇక్కడ నుండే స్టార్ట్ అయితే ఇక్కడే వచ్చి ఆగుతాయి అనమాట. లాస్ట్ టైం క్రూజ్ మాకు లాస్ట్ టైం నవంబర్ టు మార్చ్ ఉండే. బట్ నాకు వీసా లేకుండే, సో మేము వెళ్ళలేకపోయినాము. ఈసారైనా వీసా వస్తే పక్కా ట్రై చేయాలి. నేను ఎప్పుడు క్రూజ్ వెళ్ళలేదు, సో ఇక్కడ వెళ్దాం అనుకుంటున్నాము. చూడాలి వీసా వస్తే. ఇది వచ్చేసి వాటర్ ఫ్రంట్ పక్కనే ఉంటది బంగ్లా ఏరియా. ఇక్కడ సర్ఫింగ్ చేస్తూ ఉంటారంట చాలా మంది. లైక్ జస్ట్ రిలాక్సింగ్ కోసం ఇది పెట్టారు. వ్యూ అయితే చాలా బాగుంటది. మోస్ట్ ఆఫ్ ది ఫోటో షూట్స్, వెడ్డింగ్ షూట్స్ అన్ని ఇక్కడనే వేస్తారు ఇక్కడ వాళ్ళు. మేము కూడా చాలా ఫొటోస్ దిగినాం ముందు, అప్పుడు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు చాలా బాగుండే.
ఇక్కడ ఇల్లు ఇవన్నీ హోమ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇదే బ్రిడ్జ్ ఇట్లా కనెక్టింగ్ బ్రిడ్జ్ ఇట్లా అటు సైడ్ నుండి ఇటు సైడ్ రావడానికి. ఎక్కడ చెప్పు ఒకసారి. లైక్ స్టార్టింగ్ వచ్చినప్పుడా? ఓకే, చాలా బాగుండదు. ఫ్రీ గెస్ట్ హౌస్. ఇటు చిక్కు కమ్మియా. ఎండ్ పాయింట్ వచ్చేసి ఇది. మొత్తం వ్యూ అంతా ఇక్కడ నుండి మొత్తం కనిపిస్తుంది మీకు. సిటీ వ్యూ అండ్ బీచ్ అంతా కనిపిస్తుంది ఇక్కడ నుండి. ఆల్మోస్ట్ అరౌండ్ 6 కిలోమీటర్స్ ఉంటుంది బీచ్ అంతా, బీచ్ ఏరియా మొత్తము. అక్కడ నుండి ఇక్కడ దాకా నడుచుకుంటూ